ఇలా ప్లేట్‌లో వేడి వేడి అన్నం పెట్టుకొని, వేడి వేడి సాంబారు వేడి వేడిగా పోసుకొని, చిన్నగా కలుపుకొని ఒక గట్టి ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకుంటే నాకైతే సూపర్ ఉంది భయ్యా. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బాబీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మన ఛానల్లో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సాంబార్ రెసిపీ అనమాట. నేను చాలా సింపుల్గా, చాలా ఈజీగా నేను మీకు సాంబార్ రెసిపీ చూపిస్తాను. సాంబార్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, మీకు కూడా ఇష్టమే కదా. సో మీరు కూడా నా రెసిపీ చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో మరి ఇంకెందుకు మనం లేట్ చేయడం, మన కిచెన్లోకి వెళ్ళి మన రెసిపీ స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా మనం కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు, 2 గ్లాసెస్ వాటర్ పోసుకుందాం. దాంట్లో తగినంత ఉప్పు ప్లస్ కొద్దిగా పసుపు వేసుకొని మనము 2-3 విజిల్స్ రానిచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. సో మనం సాంబార్లో పప్పు వేస్తాం కదా, కందిపప్పు. సో దానికోసం నేను కుక్కర్లో ఇవన్నీ వేసుకొని 3 విజిల్స్ రానిచ్చే వరకు కుక్ చేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ చింతపండు నేను నానబెట్టుకున్నాను. మీరు కూడా నానబెట్టుకోండి వాటర్లో. సో ఇవేంటంటే మన ఇంగ్రీడియంట్స్, ఇవి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి ఎల్లుల్లిపాయలు, ములక్కాయ, కొత్తిమీర, ఆలుగడ్డ ప్లస్ ఉల్లిపాయ, 2 టమాటాలు, ఒక క్యారెట్. ఇవి మనము నార్మల్గా ఫింగర్ కటింగ్లో, అంటే నార్మల్గా ఇవి తెలుసు కదా మీకు, పొడుగుగా కట్ చేసుకొని నేను పెట్టుకున్నాను. సో ఇలా కట్ చేసుకోవాలి సాంబార్లోకి పొడుగుగా. సో మీరు కట్ చేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ మన వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, సో దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి వేయకపోతే మీకు సాంబార్లో టేస్ట్ మాత్రం అస్సలు రాదు. సో అందుకే నేను కచ్చపచ్చాగా దంచి పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఇలా చేసి పెట్టుకోండి. సో ముందుగా నేను కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. చిన్న స్పూన్ కాబట్టి నేను 2-3 టైమ్స్ వేస్తున్నాను. ఆయిల్ వేడవడానికి ఒక 10 సెకండ్స్ టైం పడుతుంది కదా. సో ఆయిల్ వేడయ్యాక మనము ఆవాలు ప్లస్ జీలకర్ర వేసుకోవాలి 1 స్పూను. నేను స్టవ్ లోలో పెట్టాను. కొద్దిగా స్టవ్ హైలో పెట్టినాక ఆవాలు ప్లస్ జీలకర్ర అవి నూనెలో వేగనివ్వాలి. వేగాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుందాము. చాలా మంచి వేయంగానే అరోమా మీకు మంచి రిలీజ్ అవుతుంది అనమాట. కావాలంటే మీరు ట్రై చేసినప్పుడు మీకు తెలుస్తుంది. సో ఇవి మనము వేగనిద్దాము. వేగాక ఎండుమిరపకాయలు మీకు తెలుసు కదా, రెడ్ చిల్లీస్ అంటారు, అవి కూడా ఇందులో వేసుకోవాలి. సో మనం ప్రతి కర్రీస్లో గ్రీన్ చిల్లీస్ వేస్తాం కదా, సో అది కాకుండా సాంబార్లో ఏంటంటే ఎండుమిర్చిలు వేసుకోవాలన్నమాట. మీకు అప్పుడు మంచిగా వస్తాయి. సో నేను గంటతోటి కలుపుతున్నా, చూడండి. ఈ విధంగా ఏగే వరకు మనము వెయిట్ చేద్దాము. సో నెక్స్ట్ నేను ఏంటంటే కరివేపాకు వేసుకుంటాను. కరివేపాకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మన సౌత్ ఇండియన్ డిషెస్లో. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు కరివేపాకు కూడా వేసి కొద్దిగా వేయించుకోండి ఇలా. సో నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేద్దాం. వేయించి ఒక 1 మినిట్ మీరు వదిలేయండి, ఎందుకంటే ఉల్లిగడ్డలు కూడా మంచి వేగాలి కదా సాంబార్లో, కచ్చిగా ఉంటే బాగోదు. సో ప్రతి రెసిపీలో ఉల్లిగడ్డలు వేగడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇందాక నేను చూపించాను, టమాటా, ములక్కాయలు, ఆలుగడ్డ, క్యారెట్, ఇవన్నీ మనము వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయినాయి కాబట్టి. సో మనం కూడా ఇవన్నీ వేసేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేద్దాం. అప్పుడు ఏంటంటే వెజిటేబుల్స్ లో ఉన్న ఫ్లేవర్స్ అన్ని మీకు దీంట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు మనకి సాంబార్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ విధంగా మీరు కలుపుకోండి. నేను తొందరలో ఏంటంటే పక్కన నేను రైస్ కూడా నేను వాటర్ పెట్టేసిన, అవి వేడైపోయినాయి, చూసుకోలేదు. సో నేను జల్దీబాజీ మీద రైస్ కూడా పక్కన వేసేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇవి మనము వెజిటేబుల్స్ హాఫ్ డన్ అయితే అయిపోయినాయి నాకు తెలిసి. సో మనం ఇది అయిపోయినాక మనం మసాలాస్ యాడ్ చేసుకుందాము. దీంట్లో మెయిన్ ఏంటంటే కొద్దిగా సాల్ట్, మీకు తగినంత మీరు వేసుకోండి. సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, నేనైతే
3 స్పూన్స్ వేసాను. ఎందుకంటే సాంబార్ ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి. సో, నెక్స్ట్ ఈ సాంబార్ రెసిపీ కోసం ఇది మీరు ఎంటీఆర్‌ది సాంబార్ పౌడర్ దొరుకుతుంది షాప్‌లో. అది వేసుకుంటే మీకు చాలా చాలా టేస్ట్ వస్తదనమాట. సో, నేను అది వేసేసుకున్నాను ఒక 3 స్పూన్స్. నెక్స్ట్ మనం కారం తగినంత. ఆల్రెడీ మీరు ఎండుమిర్చిలు వేసుకుర్రు కాబట్టి కారం కూడా మీకు నేనైతే 2 స్పూన్స్ వేసాను. వేసి మంచిగా ఆయిల్‌లో వెజిటబుల్స్ ప్లస్ మసాలా ఈ 3 మంచి రోస్ట్ చేయండి. మంచిగా సో, నెక్స్ట్ మనం వాటర్ యాడ్ చేద్దాము. ఎందుకంటే మసాలాస్ ఎక్కువ టైం అయితే అవి మాడిపోతది గదా! సో, ఆ రోస్ట్ చేసినాక నేనైతే 4, 5 గ్లాసెస్ వాటర్ పోసిన. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ నేను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి. సో, వాటర్ పోసి చూస్తుర్రు గదా! ఇట్లా వాటర్ పోసి ఒక 10 మినిట్స్ మీరు వదిలేయండనమాట. సో, మనం 10 మినిట్స్ టైంలో మనం ఇందాక కుక్కర్‌లో విజిల్ నేను చూపించాను గదా! పప్పులో వాటర్ పోసుకొని మనం 3, 4 విజిల్స్ రావాలని. సో, అది ఇలా వచ్చిందనమాట. నేనైతే పప్పు గుత్తి తీసుకొని నా పప్పు అయితే మొత్తం మంచిగా కుక్ అయిపోయింది. సో, మీకు అవసరం పడితే నాకైతే కొద్దిగా వాటర్ నేను తక్కువ పోసినట్టున్నా. సో, కొద్దిగా నేను వాటర్ యాడ్ చేసుకొని సో, ఇలా మనము లూజ్ చేసుకోవచ్చనమాట. మెయిన్ ఏందంటే పప్పు ఉడకాలి మనకి మంచిగా. సో, నేను కూడా ఇలా చేసుకున్నాను చూడండి. సో, మనం చూద్దాం. మన వెజిటబుల్స్ అయితే వేసేసినాక మసాలాస్ వేసినాక వాటర్ పోసాం కదా! సో, ఈ విధంగా మంచిగా కుక్ అయిపోతాయి వెజిటబుల్స్ కూడా 80%. సో, మనం ఇందాక పప్పు మనం చేసాం కదా! సో, అదే యాడ్ చేసేసుకుందాం ఇందులో. సో, ఆ కన్సిస్టెన్సీ అనేది మరి పల్చగా కాకుండా మీకు మంచిగా వస్తుందనమాట. ఈ పప్పు కూడా యాడ్ చేసినప్పుడు. సో, ఇది వేసేసుకొని ఒక మనం 2, 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్నాం కదా! ఇందాక మన చింతపండు వాటర్‌తో చూపించాను. సో, అది మీకు తగినంత వేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో మీరు కుక్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నాక మనకి మీకు చూస్తున్నారు కదా! మన ఫేక్ ఏం లేదు. మంచిగా న్యాచురల్‌గా వితౌట్ ఎడిటింగ్‌తో నేను మీకు చూపిస్తున్నాను. ములక్కాయ కూడా కుక్ అయిపోయింది. సో, ఇక మన రెసిపీ ఆల్మోస్ట్ డన్ అనమాట. నేనైతే మన కొత్తిమీర ఉంది కదా! కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో, లాస్ట్‌కి యాడ్ చేసుకోండి మంచిగా అరోమా కోసం. సో, గైస్ ఫైనల్లీ మన రెసిపీ రెడీ అయిపోయిందనమాట. సో, చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ వచ్చిందో. న్యాచురల్ రెసిపీస్ అనమాట మనవి. సో, మీరు కూడా ఈ రెసిపీ మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి తప్పకుండా నా కమెంట్ బాక్స్‌లో ఎలా ఉందో చేయండి. అండ్ ఇంకా మీరు ఏదైనా సజెషన్స్ ఇచ్చేది ఉంటే నా కమెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. మన ఛానల్‌ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం గైస్. బాయ్ బాయ్.